అమరావతి రాజధాని నిర్మాణ పనులు శరవేగంగా ముందుకు సాగుతున్న నేపథ్యంలో రవాణా మౌలిక వసతుల బలోపేతంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రాజధానిని దేశంలోని ప్రధాన ప్రాంతాలతో సమర్థంగా అనుసంధానించాలన్న లక్ష్యంతో కీలకమైన రహదారి ప్రాజెక్టులకు ప్రాధాన్యమిస్తోంది. ఈ క్రమంలో అమరావతిని నేరుగా జాతీయ రహదారితో కలిపే E13 రహదారి నిర్మాణం అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఈ రహదారి కేవలం రవాణా మార్గంగా మాత్రమే కాకుండా అమరావతి భవిష్యత్తు అభివృద్ధికి ప్రతీకగా నిలవనుంది. రాజధాని మాస్టర్ ప్లాన్ ప్రకారం నెక్కల్లు నుంచి ఎర్రబాలెం వరకు E13 రహదారిని ప్రతిపాదించారు. మొత్తం 7.5 కిలోమీటర్ల పొడవున్న ఈ రహదారి రాజధాని అంతర్గత రవాణాలో కీలక పాత్ర పోషించనుంది. అయితే 2024లో ప్రభుత్వం అమరావతి పనులను ప్రతిష్టాత్మకంగా పునఃప్రారంభించిన తరువాత రాజధానిని జాతీయ రహదారులతో నేరుగా అనుసంధానించడం అత్యవసరమని భావించింది. అందుకే ఈ రహదారిని ఎర్రబాలెం వద్దే ఆపకుండా అక్కడి నుంచి విజయవాడ మంగళగిరి మధ్య ఉన్న డీజీపీ కార్యాలయం సమీపంలోని చెన్నై కోల్కతా జాతీయ రహదారి NH16 వరకు పొడిగించాలని నిర్ణయించింది. ఈ పొడిగింపు ద్వారా అమరావతి నుంచి విజయవాడ, గుంటూరు మాత్రమే కాకుండా చెన్నై, కోల్కతా వంటి ప్రధాన నగరాలకు రవాణా మరింత సులభతరం కానుంది. ఎర్రబాలెం నుంచి NH16 వరకు నిర్మిస్తున్న 3.54 కిలోమీటర్ల రహదారి ఒక సాధారణ రోడ్డు కాదు, ఇది ఒక ఇంజనీరింగ్ అద్భుతమని చెప్పవచ్చు. మంగళగిరి ఎయిమ్స్ సమీపంలోని కొండలు, లోయలు, అటవీ ప్రాంతాల గుండా ఈ రహదారి సాగాల్సి రావడం వల్ల నిర్మాణం సవాలుగా మారింది. ఈ సవాళ్లను ఎదుర్కొనేందుకు లీ కన్సల్టెన్సీ సంస్థ అత్యున్నత ప్రమాణాలతో DPR మరియు ఇంజనీరింగ్ డిజైన్లను రూపొందించింది. కొండలను తొలిచి చదును చేయడం, ఘాట్ రోడ్ల నిర్మాణం, ఎలివేటెడ్ కారిడార్లు, ఫ్లైఓవర్ల సమ్మేళనంగా ఈ రహదారి రూపుదిద్దుకొంటోంది. అటవీ భూమి ఉండటంతో కేంద్ర అటవీ మరియు పర్యావరణ శాఖల నుంచి అవసరమైన అనుమతులు కూడా ఇప్పటికే పొందారు. సుమారు 384 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టును ఏడాదిలో పూర్తి చేయాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ 3.54 కిలోమీటర్ల పొడిగింపు మార్గం 6 వరుసల రహదారిగా నిర్మితమవుతోంది. ఎర్రబాలెం నుంచి ప్రారంభమయ్యే రహదారి మొదట 400 మీటర్ల మేర ఏటవాలుగా సాగుతుంది. అనంతరం 960 మీటర్ల పొడవైన ఎలివేటెడ్ కారిడార్ నిర్మించనున్నారు. ఈ మార్గంలో రైల్వే ట్రాక్ను దాటడానికి 76 మీటర్ల పొడవైన రైల్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మిస్తారు. దాని తరువాత మరో 405 మీటర్ల ఎలివేటెడ్ కారిడార్ ఉంటుంది. ఇక్కడి నుంచి అసలు ఘాట్ రోడ్డు ప్రయాణం మొదలవుతుంది. కొండపై 741 మీటర్ల పొడవున ఘాట్ రోడ్డు నిర్మించనున్నారు. తరువాత మధ్యలో ఉన్న లోయలు దాటడానికి 560 మీటర్ల ఎలివేటెడ్ కారిడార్ ఏర్పాటు చేస్తారు. లోయ దాటిన తర్వాత మరో కొండపై 230 మీటర్ల ఘాట్ రోడ్డు నిర్మించి చివరగా 360 మీటర్ల ఏటవాలు రహదారి ద్వారా జాతీయ రహదారిని చేరుకునేలా డిజైన్ చేశారు. ఈ ప్రాజెక్టులో మరో ముఖ్యమైన అంశం ట్రంపెట్ ఇంటర్చేంజ్. జాతీయ రహదారి వద్ద ట్రాఫిక్ జాములు ఏర్పడకుండా ఉండేందుకు ఈ ప్రత్యేక డిజైన్ను అమలు చేస్తున్నారు. NH16ను దాటడానికి 5.5 మీటర్ల ఎత్తులో ఫ్లైఓవర్ నిర్మించి ట్రంపెట్ ఆకారంలో రోడ్లను అనుసంధానిస్తారు. దీని ద్వారా గుంటూరు, విజయవాడ, అమరావతి మధ్య వాహనాలు ఎక్కడా ఆగకుండా సాఫీగా ప్రయాణించగలుగుతాయి. నెక్కల్లు నుంచి NH16 వరకు నిర్మిస్తున్న 11 కిలోమీటర్ల పొడవున్న ఈ రహదారి అమరావతి రవాణా వ్యవస్థలో గేమ్ చేంజర్గా నిలవనుంది. భవిష్యత్తు 50 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకొని రూపొందించిన ఈ రహదారి రాజధాని పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందిన తర్వాత పెరిగే ట్రాఫిక్ను సమర్థంగా నిర్వహించగలదు. ముఖ్యంగా సచివాలయం, హైకోర్టు, మరితర ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లేవారికి ఇది పెద్ద వరంగా మారనుంది. ప్రస్తుతం విజయవాడ నుంచి అమరావతికి చేరుకోవాలంటే కరకట్ట మార్గం లేదా చుట్టుదారి మార్గాలపైనే ఆధారపడాల్సి వస్తోంది. కానీ E13 రహదారి అందుబాటులోకి వస్తే చెన్నై లేదా కోల్కతా వైపు నుంచి వచ్చే వాహనాలు నగరంలోకి ప్రవేశించకుండానే నేరుగా కోర్ క్యాపిటల్ ప్రాంతానికి చేరుకునే అవకాశం ఉంటుంది. దీంతో విజయవాడ నగరంలోని ట్రాఫిక్ ఒత్తిడి గణనీయంగా తగ్గుతుంది. ఇది కేవలం రహదారి మాత్రమే కాకుండా ఒక సీనిక్ డ్రైవ్గా కూడా మారే అవకాశముంది. మంగళగిరి ఎయిమ్స్ వెనక ఉన్న అటవీ ప్రాంతం, కొండలు, లోయలు మధ్య ప్రయాణం వాహనదారులకు ఆహ్లాదకరమైన అనుభూతిని ఇస్తుంది. పర్యావరణానికి హాని కలగకుండా ఎలివేటెడ్ కారిడార్ల ద్వారా అభివృద్ధి మరియు ప్రకృతి పరిరక్షణకు సమతుల్యం సాధించారు. ఈ రహదారి నిర్మాణంతో ఎర్రబాలెం, నెక్కల్లు, మంగళగిరి పరిసర ప్రాంతాల్లో భూముల విలువ పెరిగే అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్, వాణిజ్య సముదాయాలు, విద్యా సంస్థలు అభివృద్ధి చెందడానికి ఇది దోహదపడుతుంది. ఎయిమ్స్ వంటి ప్రతిష్టాత్మక సంస్థ సమీపంలో ఉండటంతో ఈ ప్రాంతం భవిష్యత్తులో ఒక ప్రధాన కమర్షియల్ హబ్గా మారే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అయితే ఈ ప్రాజెక్టును నిర్ణీత కాలంలో పూర్తి చేయడం ప్రభుత్వానికి పెద్ద సవాలేగా మారింది. భారీ వ్యయం, అటవీ అనుమతులు, కొండలను తొలిచే పనులు, సంక్లిష్టమైన నిర్మాణాలు,
ఇవన్నీ ఏడాది కాలంలో పూర్తి చేయడమంటే యుద్ధ ప్రాతిపదికన పనులు జరగాల్సిందే. వర్షాకాలం వంటి అడ్డంకులను అధిగమించి ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేయడం ప్రభుత్వ సంకల్పానికి పరీక్షగా నిలవనుంది. మొత్తంగా చూస్తే E13 రహదారి విస్తరణ అమరావతి రాజధాని నిర్మాణంలో ఒక కీలక మైలురాయి. ఇది కేవలం ఒక రహదారి మాత్రమే కాకుండా అమరావతిని ప్రపంచంతో అనుసంధానించే వారధి. ఆధునిక ఇంజనీరింగ్, ప్రకృతి సౌందర్యం సమ్మేళనంగా రూపొందుతున్న ఈ రహదారి అమరావతిని ఒక ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దే దిశగా మరో పెద్ద ముందడుగుగా నిలవనుంది. అమరావతి మాస్టర్ ప్లాన్ కేవలం ఒక ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంపై కాకుండా మొత్తం రాజధాని నగరాన్ని ఒక గ్రిడ్ తరహాలో అనుసంధానించడంపై ఆధారపడి ఉంది. ఈ క్రమంలో E13 రహదారి కేవలం బయటి ప్రాంతాలకే కాకుండా రాజధాని అంతర్గత రవాణాకు వెన్నెముకగా నిలుస్తుంది. రాజధానిలోని కోర్ క్యాపిటల్ ప్రాంతం, సెక్రటేరియట్ మరియు పరిపాలనా నగరాల నుండి వచ్చే ఇతర ప్రధాన రహదారులు మరియు అంతర్గత రింగ్ రోడ్లతో ఈ E13 మార్గం అనుసంధానించబడుతుంది. దీనివల్ల నగరంలోని ఏ మూల నుండైనా కేవలం 10-15 నిమిషాల్లో జాతీయ రహదారికి చేరుకునే అవకాశం కలుగుతుంది. ట్రాఫిక్ సిగ్నల్స్ లేని, అంతరాయం లేని ప్రయాణాన్ని అందించడం ద్వారా ఇంధన ఆదాతో పాటు సమయం కూడా గణనీయంగా ఆదా అవుతుంది. ఈ ప్రాజెక్టు వల్ల కలగబోయే అత్యంత తక్షణ మరియు మానవీయ ప్రయోజనం మంగళగిరి ఎయిమ్స్కు చేకూరుతుంది. ఎయిమ్స్ జాతీయ స్థాయి వైద్య సంస్థ అయినప్పటికీ ప్రస్తుతం దానికి సరైన అనుసంధాన రహదారి సవాలుగా ఉంది. E13 రహదారి నిర్మాణం పూర్తయితే విజయవాడ, గుంటూరు లేదా రాష్ట్రంలోని ఇతర జిల్లాల నుండి వచ్చే అంబులెన్స్లు, అత్యవసర వాహనాలు ట్రాఫిక్ రద్దీలో చిక్కుకోకుండా నేరుగా ఆస్పత్రికి చేరుకోవచ్చు. ముఖ్యంగా జాతీయ రహదారిపై జరిగే ప్రమాదాల సమయంలో క్షతగాత్రులను అత్యంత వేగంగా ఎయిమ్స్కు తరలించడానికి ఈ కొత్త మార్గం, దాని అనుబంధ సర్వీస్ రోడ్లు ఒక లైఫ్ లైన్గా ఉపయోగపడతాయి. కొండలు, లోయల మీదుగా ఘాట్ రోడ్డు నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలో భద్రతా ప్రమాణాలకు ఇంజనీర్లు అత్యున్నత ప్రాధాన్యత ఇస్తున్నారు. కొండ అంచుల వెంబడి ఎలివేటెడ్ కారిడార్లపైన అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన దృఢమైన క్రాష్ బ్యారియర్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇవి వాహనాలు అదుపు తప్పినా లోయలోకి పడకుండా అడ్డుకుంటాయి. రాత్రి వేళల్లో ప్రయాణం సురక్షితంగా సాగేందుకు అధునాతన LED వీధి దీపాల వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా మలుపుల వద్ద హై మాస్ట్ లైట్లను అమర్చడం ద్వారా విజిబిలిటీని పెంచే చర్యలు తీసుకుంటున్నారు. కొత్తగా వచ్చే వాహనదారులకు గందరగోళం లేకుండా స్పష్టమైన దిశా సూచికలు, సైనేజ్, వేగ నియంత్రణ హెచ్చరికలు ప్రతి మలుపులోనూ ఏర్పాటు చేయనున్నారు. అమరావతిని బ్లూ అండ్ గ్రీన్ సిటీగా తీర్చిదిద్దాలన్న లక్ష్యానికి అనుగుణంగా ఈ రహదారి నిర్మాణం జరుగుతోంది. కేవలం తారు రోడ్డు వేయడమే కాకుండా రహదారికి ఇరువైపులా మరియు మధ్యలో ఉన్న డివైడర్లలో భారీగా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టనున్నారు. ట్రంపట్ ఇంటర్చేంజ్ వద్ద ఉన్న ఖాళీ స్థలాల్లో అందమైన ల్యాండ్స్కేపింగ్, పూల మొక్కలతో అలంకరిస్తారు. ఇది అమరావతిలోకి ప్రవేశించే వారికి ఒక ఆహ్లాదకరమైన స్వాగతం పలుకుతుంది. కాంక్రీట్ నిర్మాణాలకు, ప్రకృతికి మధ్య సమతుల్యత పాటిస్తూ పర్యావరణానికి హాని కలగకుండా ఈ సుందరీకరణ పనులు సాగుతాయి. రాబోయే రోజుల్లో అమరావతిలో భారీ భవన నిర్మాణాలు, సచివాలయ టవర్లు, హైకోర్టు భవనాల పనులు మరింత వేగవంతం కానున్నాయి. ఈ నిర్మాణాలకు అవసరమైన సిమెంట్, ఇనుము, ఇసుక వంటి భారీ సామాగ్రిని రవాణా చేయడానికి ప్రస్తుతమున్న చిన్న రోడ్లు సరిపోవు. E13 రహదారి అందుబాటులోకి వస్తే భారీ ట్రక్కులు మరియు లారీలు నేరుగా నిర్మాణ ప్రాంతాలకు చేరుకోవడం సులభమవుతుంది. దీనివల్ల రవాణా ఖర్చు తగ్గడమే కాకుండా నగరంలోని సాధారణ ట్రాఫిక్కు ఎటువంటి ఇబ్బంది లేకుండా సరుకు రవాణా సాఫీగా సాగుతుంది. ఇది పరోక్షంగా నిర్మాణ పనుల వేగాన్ని పెంచడానికి దోహదపడుతుంది. చివరిగా E13 రహదారి పొడిగింపు పనులు కేవలం ఒక మౌలిక సదుపాయాల ప్రాజెక్టు మాత్రమే కాదు. ఇది రాష్ట్ర ప్రభుత్వ పట్టుదలకు, ఇంజనీరింగ్ నైపుణ్యానికి మరియు భవిష్యత్ దార్శనికతకు నిదర్శనం. ఎర్రబాలెం నుండి NH16 వరకు సాగే ఈ ప్రయాణం ఒక పల్లె నుండి విశ్వనగరానికి, ఒక సామాన్య రహదారి నుండి జాతీయ రహదారికి, వర్తమానం నుండి భవిష్యత్తుకు వేస్తున్న వారధి. ఈ ప్రాజెక్టు పూర్తయితే అమరావతి కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరినట్లే అవుతుంది.